రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుండి స్టార్ హీరోలను కూడా పక్కకు పెట్టే స్టార్డమ్ తెచ్చుకునే స్థాయికి చేరుకున్నాడు. అతనితో సినిమాలు చేయడానికి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆశగా ఎదురు చూసేవారు. ఎంతో మంది కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చి వాళ్ళ ఆశయాలకు తోడయ్యాడు. రవితేజను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకొని ఆర్టిస్టులు అయ్యారు. కన్నీటి కష్టాలు తెలిసినవాడు రవితేజ. ఎవరైనా సహాయం కావాలని అడిగితే తన వంతు కృషి చేసేవాడు. ఇలాంటి వ్యక్తికి తమ్ముళ్ళ వల్ల డ్రగ్స్ కేసులో చాలా చెడ్డ పేరు వచ్చింది. ఆఖరికి ఈ డ్రగ్స్ వల్ల తన తమ్ముడైన భరత్ అంత్యక్రియలకు కూడా పాల్గొనలేదు. అలాంటిది ఒక్కసారిగా సిట్ అధికారులు నువ్వు డ్రగ్స్ కేసులో నిందితుడివి అంటూ మీరు 28వ తారీఖు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే సిట్ అధికారులు రవితేజకు డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధాల గురించి, ఎక్కడి నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నారని అడిగితే మరియు డ్రైవర్ నుండి తెప్పించుకున్నట్లు ఆధారాలున్నాయని చెప్పుకొచ్చారు. మీకు కెల్విన్తో, జాబ్తో సంబంధాలున్నాయని కాల్ లిస్ట్లో మీ పేరు ఉందనేసరికి రవితేజ కిక్ దిగిపోయింది. ఈరోజు రవితేజ చెప్పే కీలక అంశాలను బట్టి మిగతా సెలబ్రిటీల జీవితాలు ఆధారపడ్డాయి. మరి ప్రాణమిత్రుడు అయిన పూరి జగన్నాథ్ చార్మిలను ఎలా రక్షిస్తాడో మరిన్ని ముందు అప్డేట్స్లో తెలుసుకోవాలి. అప్పటి వరకు కీప్ వాచింగ్ భారత్ లైవ్.